మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. ఇక ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత తీసుకొచ్చిన హైడ్రా ఏదైందో, హైడ్రాకు హై పవర్స్ ఇస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ కూడా గవర్నర్ ఆమోదం కూడా తెలిపారు. ఇక ఇప్పటికే చూస్తూ ఉన్నాం, కొన్ని ప్రాంతాల్లో మూసి పరివాహక ప్రాంతాల్లోని కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఏదైతే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండడంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ విషప్రచారం చేస్తూ ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు పంపిస్తూ విషప్రచారం చేస్తున్నారు. దీన్ని వెంటనే తిప్పికొట్టాలని చెప్పేసి కూడా నిన్న ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఎందుకంటే మంచి కార్యక్రమం చేస్తూ ఉంటే ఒక మంచి పేరు వస్తుంటే చూడలేకపోతుంది ఈ బీఆర్ఎస్ పార్టీ నేతలు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇక నిన్న కేటీఆర్ కూడా మనం చూసాం, కొన్ని మూసి పరివాహక ప్రాంతాల్లోకి పర్యటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మంత్రి కొండ సురేఖ పైన ఏదైతే పోస్టులు పెట్టారో అసభ్యకరంగా పోస్టులు పెట్టి ఆమెకు ఈ ట్రోల్ చేస్తూ ఆమెను ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేశారు. అదేవిధంగా మనం చూస్తున్నాం, గాంధీభవన్లో కూడా మంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా బీఆర్ఎస్ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఆమె కంటతడి కూడా పెట్టిన విషయం మనం చూసాం. అదే బీఆర్ఎస్ పార్టీ నేతల్లో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, ఈ రకమైన పోస్టులు పెట్టడం కరెక్టేనా అనే దానిపైన ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి సంబంధించి నిన్న రఘునందన్ కూడా మాట్లాడుతూ నేను ఒక అక్కలా భావిస్తుంటాను, అలాంటిది ఈ రకమైన పోస్టులు పెట్టడం కరెక్ట్ కాదు, తాను కోర్టుకు వెళ్తానని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి అంశాలను కూడా మరి చర్చిద్దాం. మరి నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీ పైన కొండ సురేఖ పైన ఆ రకమైన పోస్టులు పెట్టడం, మరి దీనిపైన కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు వీళ్ళంతా కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తారు. ఈ రెండు అంశాలు మనం మాట్లాడదాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ తెక్కలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. బీజేపీ పార్టీ నుంచి సీనియర్ నాయకురాలు సునీత గారు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవీంద్రరావు గారు, ముందుగా ఈ హైడ్రా విషయానికి వెళ్తాం. ఈరోజు ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుంది, ఒక మంచి కార్యక్రమాన్ని చేపడుతుంటే దాన్ని ఏదో రకంగా దాన్ని అడ్డుపడాలి, ఒక ప్రచారం చేయాలి అనేది ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నారు. దీన్ని వెంటనే తిప్పికొట్టాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మనం చూసారు, నిన్న కేటీఆర్ వెళ్తే కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏం చెప్తారు ఈ హైడ్రాకు సంబంధించి? హైడ్రా నిజంగా మంచి కార్యక్రమం చేపడుతుందా? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మీకు పాల్గొంటున్న డిబేట్లో పాల్గొంటున్న హర్షవర్ధన్ గారికి, సునీత గారికి మార్నింగ్ అండి, ప్రేక్షకులకు నమస్కారం. ఒకవేళ హైడ్రా వల్ల ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తే ఖచ్చితంగా ఇతరులు ఎవరు మాట్లాడినా కూడా అది కూడా వ్యతిరేకం అవుద్ది. మంచికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో అది వ్యతిరేకమైన జాబితాలకు చేరతా తప్ప మంచి జాబితాలకైతే చేరదు కదా. అంటే ప్రజలు ప్రతిపక్షం చేసే పాత్రని ఖచ్చితంగా అసహించుకుంటారు, దాంట్లో ఏ రకమైన సందేహం లేదు. కానీ వారు మంచి ప్రయత్నం అని చెప్పి మంచి జరుగుతుందని చెప్పని అనడం అనేది అయితే చాలా విడ్డూరంగా ఉంది. ఇక వాళ్ళు ఏ భ్రమలకు పోయినరు, ఏ స్థాయిలకు పోయినరు, వాళ్ళ ఆలోచన దృక్పథం ఎక్కడ ఉంది అనేది మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఎంతో కాలం నుంచి ఇల్లు నిర్మించుకొని ఇవే ప్రభుత్వాలు గతంలో వారు సుదీర్ఘంగా ఈ ప్రాంతాన్ని 50 ఏళ్ళు పరిపాలించారు, తక్కువేం కాదు. వారి పాలనలో కావచ్చు, తెలుగుదేశం పాలనలో కావచ్చు, మా పాలనలో కావచ్చు, ఇదే అధికారులు అన్ని రకాలుగా అనుమతులు ఇచ్చి వారు నిర్మించుకున్న ఇళ్ళని ఈ రోజు కూల్చడం అనేది ఒక పాయింట్. ఇక్కడ రవీంద్రరావు గారు, ఒక్క పాయింట్. ఇక్కడ మీరే ప్రభుత్వంలో ఉన్నప్పుడు గతంలో మూసీ రివర్ బోర్డు అని ఒకటి తీసుకొచ్చారు. మూసీకి 50 మీటర్లు బఫర్ జోన్ అని చెప్పి తీసుకొచ్చింది మీరే. మూసీని సుందరీకరణ చేయాలి అని చెప్పింది మీరే. ఇవన్నీ చేశారు. కేటీఆర్ కూడా దీనికి సంబంధించి కూడా కామెంట్ చేశారు గతంలో. ఇవన్నీ మీరు తీసుకొచ్చిందే కదా. ఈరోజు మళ్ళీ ఎందుకు ఈ రకంగా రివర్స్ మీరు అటాక్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? మీరు మళ్ళీ మూసీలోకి వచ్చారు. నేను మూసీ విషయమే మీరు అడిగిందని నేను మాట్లాడతా. మూసీ సంబంధించి మేము ప్రాజెక్ట్ తీసుకొచ్చాం, కొన్ని పార్కులు ప్లాన్ చేస్తాం, అవన్నీ కూడా మీరు చూసారు. దాదాపు 55-58 కిలోమీటర్ల ఉంది హైదరాబాద్ లో. అది దానికి సంబంధించి ఏం ప్రయత్నం చేయాలనేది మేము ఒక కార్పొరేషన్ పెట్టాం. దానికి సంబంధించి ఒక 31 దాదాపుగా ఎస్టీపీల నిర్మాణం చేపట్టాం. ఆ తర్వాత పోతే దానిని ఒక విధి విధానాలు, ఒక పద్ధతి ప్రకారం మేము పని చేసుకుంటూ పోతున్నాం తప్ప డిపిఆర్ లేకుండా, ఏం పని చేస్తామో తెలియకుండా, ఎంత బడ్జెట్ అవుతుందో తెలియకుండా, ఆ తర్వాత ఏం పనులు చేయాలో తెలియకుండా, ఏం తెలియకుండా ఇళ్ళ మీద పడి ఇల్లు కూలగొడతాం, కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి తోలుతాం అని అనడం సరైంది కాదనేది. మీ విధి విధానాన్ని ఏం ప్రయత్నం చేశారు, ఏ రకమైన ఆలోచన చేశారు? ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని చెరువులకు సంబంధించి కూడా
మీరు FTL ఫిక్స్ చేయాలి, బఫర్ జోన్ ఫిక్స్ చేయాలి, వాటి మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. ఇక ముందు భవిష్యత్తులో కన్స్ట్రక్షన్స్ జరగకుండా చూసుకోవాలి. ఉన్న వాటికి సంబంధించి పేదలు ఎవరు, ఉన్న వాళ్ళు ఎవరు, గోడౌన్లు కట్టింది ఎవరు, ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ మీరు రాజేష్ గారు ఒక్క విషయం నేను చెప్తాను, నాకు టైం ఇవ్వాలి. ఇప్పుడు ఎందుకు ఈ FTL సమస్య తీవ్రంగా వస్తుందంటే హైదరాబాద్ లో చాలా చెరువులు ఇదివరకు పంటలు పండించుకునేది, సాగు చేసుకునేది, తూముల ద్వారా నీళ్లు తీసుకొని కట్ట కింద ఉన్న పొలాలకి సాగునీరు అందించేది. ఇప్పుడు ఏమైనా అంటే రెసిడెన్షియల్ జోన్స్ అయిపోయినాయి. చాలా చెరువుల దగ్గర కింద గోడౌన్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ తూములకెళ్ళ నీళ్లు తీయడాలే. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, తర్వాత పోతే అనేక చెరువులకి నదుల ద్వారా గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు అందించడం ద్వారా గుడ్డలన్నీ కూడా నిండిపోతున్నాయి. తూములు క్లోజ్ చేసిండ్రు. ఒక్క ఎకరా కూడా సాగునీరు అందడాలే. అందుకని ఏంటంటే 20-30 ఏళ్ల క్రితం నుంచి లేని నీళ్లు ఇప్పుడు ఇళ్లలోకి వస్తున్నాయి. కారణం ఏంటంటే తూములు మొత్తం క్లోజ్ చేసిండ్రు, పంట పొలాలు అనేటివి లేవు. అందుకనే బెంబేలు ఎత్తిపోతున్నారు. FTL సమస్య అనేది కొత్తగా ఎందుకు తీవ్రంగా వచ్చిందంటే 25-30 ఏళ్ల నుంచి లేని మునక అనేది ఇప్పుడు వస్తుందనంటే తూములను వాడడాలే, అది సాగుకు వాడడాలే, కేవలం రిజర్వాయర్ కోసం అయింది కనుక మునక గురైతున్నాయి. మరి అప్పటి నుంచి నిర్మించుకున్న ఇండ్లు, డబ్బులు, లోన్లు తీసుకుని ఉన్న ఆ బడుగులు, బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలు ఒక ఇల్లు కట్టుకొని కూల్స్తే ఎంత ఇబ్బంది అవుద్ది. దీన్ని కూడా ఆ నీళ్ళేంది, నీళ్ళని దేనికి వాడతాం, మరి దాంట్లో వర్షం నీళ్ళని, మురుగు నీళ్ళని, మరి మురుగునీళ్ళు డ్రైనేజీ వ్యవస్థను మనం సెటిల్ చేయకుండా, చెరువులకు పోకుండా ఆపకుండా, మరి విషపు నీరును మనం నింపితే మరి బోర్లలో, బావులలో కూడా అదే నీళ్లు పోతాయి కదా. ఇప్పుడు మూసి నీళ్లు పోయినట్టే. మరి ప్రయాణం వీళ్ళు కూడా అదే కార్యక్రమం చేస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు కూడా అదే కార్యక్రమం చేస్తున్నారు. మూసీని సుందరీకరణ చేయాలి, ఎవరొకరు ముందు అడిగేసి చేయాలి కదా. దాన్ని ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారని. రాజేష్ గారు మీరు నేను చెప్పేది రెచ్చగొట్టుడు కదా బాబు. వారి ప్రాజెక్ట్ ఏంది, వాళ్ళ ప్లానింగ్ ఏంది, వారి DPR ఏంది, అసలు వాళ్ళ భవిష్యత్ ప్రణాళిక ఏంది. మరి మేము చేసింది కంటిన్యూషన్ అయితే మేము కూల్చలేదు కదా రాజేశ్వర్ గారు. మరి వాళ్ళు కూల్చే కార్యక్రమం పెట్టుకుంటే విధి విధానాలు ఏంది, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, వాళ్ళకి పిల్లలకి వ్యాపారాలు, వాళ్ళ కుటుంబాలకి వ్యాపారం చేయి లోన్లు ఇస్తామంటున్నారు, ఇండ్లు ఇస్తామంటున్నారు, మరి పిల్లల చదువులు అంటున్నారు. ఈ అన్నిటికి ఎంత ఖర్చు అవుతుంది, మీరు వర్క్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఈ పెట్టుబడి ఎక్కడి నుంచి పెట్టుకున్నారు, 6 గ్యారెంటీలు వదిలేసి ఈ పనిని ఎందుకు మొదలు పెట్టుకున్నారు, విధ్వంస కార్యక్రమం మొదలు పెడతారా, మీరు 100 రోజుల్లో చేస్తానన్న కార్యక్రమాన్ని ఎందుకు పక్కన పెట్టిండ్రు, వాటిని పక్కన పెట్టి ఇదెందుకు ముందేసుకున్నారు. ఇప్పుడు చర్చ టీవీలలో, డిబేట్లలో, మీడియాలో మొత్తం చూసిన హైడ్రా మూసి అనే ఎందుకు మొదలైంది అంటే పక్కదారి పట్టించడం, ప్రజల దృష్టి మరల్చడం, చేసే పనిని వదిలేయడం, చేతగానతనాన్ని ఈ రకంగా కప్పిపుచ్చుకునే వీటనగా జరుగుతున్న కుట్ర తప్ప మరొకటిగా. రవీంద్ర, ఒక్కసారి సునీత గారు ఏం చెప్తారు ఈ మూసి సంబంధించి, ఈరోజు కూల్చివేతలకు సంబంధించి ఏం చెప్తారు, బీజేపీ ఏం చెప్తుంది అసలు? సార్ గుడ్ మార్నింగ్ అండి. మన 6 టీవీ ప్రేక్షకులకు, రవీంద్రరావు గారికి, హర్షవర్ధన్ రెడ్డి గారికి, మీకు అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడు వీళ్ళు మూసీ నది ప్రక్షాళన చేస్తామంటాం, సుందరీకరణ చేస్తామని చెప్తున్నారు. దానికి మేము ఎవ్వరం వ్యతిరేకం చెప్పలేదు కూడా, కానీ చేసే విధానంలోనే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకు అంటే ప్రభుత్వానికే ఒక సమగ్ర విధానమే లేదు అసలు. దాని మీద ఒక రూట్ మ్యాప్ లేదు, దాని మీద ఒక అవగాహన లేదు. వాళ్ళు ఎక్కడ ఎంత తీసుకుంటున్నారో లేదు. ఇప్పుడు మా ఏరియా ఉందండి, చైతన్యపురి, న్యూ నాగోలు, న్యూ మారుతి నగర్, మూసారాంబాగ్ అంతా మా ఏరియా, మేముండే ఏరియానే. ఆ ఏరియాలో వాళ్ళు వచ్చి అక్కడ ప్రజలను కలిసి ఇది మేము దీనికోసం తీసుకుంటున్నాము, ఈ విధంగా డెవలప్ చేస్తాము, ఈ మురికి నీళ్ళ వల్ల మీకు ఇబ్బంది అవుతుంది, మీ ఇక్కడ చాలా వరకు రిజిస్ట్రేషన్ అంటే సొంతం అంటే కబ్జాలు పెట్టినవి కావు సార్, వాళ్ళు హక్కుదారులు. వాళ్ళకు కూడా RBX అని ఒక రెడ్ స్టాంప్ వేసేసి వెళ్ళిపోయినరు. ధనాధన్ మొన్న వచ్చిండ్రు, కూర్చున్నారు, కూల్చేస్తామంటున్నారు. దాని మీద వీళ్ళకి ఏ విధమైన అవగాహన చేయలేదు. మేము ఈ విధంగా డెవలప్ చేయబోతున్నాం, మీకు ఇది ఇవ్వబోతున్నాం, మేము భూసేకరణ చట్టం ద్వారా ఇది ఇవ్వబోతున్నాం, లేకుంటే ఇంకో రకంగా మీకు ఫైదా చేయబోతున్నాం, లేకుంటే మీరు వీళ్ళేదో చేస్తామంటున్నారు కదా,
ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన చేసి ఈస్ట్ వెస్ట్ ఇంకేదో ఏదో కారిడార్స్ చేస్తాం, ఇవన్నీ ఏవేవో చెప్తున్నారు. దాని మీద ఒక రోడ్ మ్యాప్ లేదు, దాని మీద ఒక డిపిఆర్ లేదు, దానికి ఎంత ఖర్చు అవుతుందో లేదు, దాని మీద ఒక టెండరు లేదు, ఏది లేకుండా దాన్ని వచ్చి అక్కడ కూల్చే కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. మేమేమంటున్నామంటే మీరు చెయ్యండి, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి అవగాహన కల్పించండి. మేము ఇది చేయబోతున్నాం, దీంట్లో మిమ్మల్ని భాగస్వాములు చేయబోతున్నామా, లేకుంటే దీనివల్ల మీకు ఈ ఫాయిదా వస్తుందా, లేదు ఈ దేశానికి ఈ ఫాయిదా వస్తుంది, ఈ రాష్ట్రానికి ఈ ఫాయిదా వస్తుంది, ఈ ప్రజలకి ఈ ఫాయిదా వస్తుంది, ఏ విధమైన మోటివేషన్ లేదు. ఎవ్వరు వాళ్ళని కలిసిన సందర్భం లేదు. వాళ్ళకి ఏమొస్తుందో తెలియదు. వాళ్ళు 60 గజాల నుంచి 100 గజాల వరకు కట్టుకున్నారు, 50, 40, 50 సంవత్సరాల నుంచి కూడా ఉంటున్నారు. మనం చూస్తున్నాం. వచ్చేసి ఇది కబ్జా అంటారు, ఇది అదంటారు, ఇదంటారు. క్లారిటీ లేదు సార్. క్లారిటీ లేకపోవడం వల్ల ఎంత గందరగోళంగా ఉందంటే అంత గందరగోళంగా ఉంది. మేము ప్రత్యక్షంగా పోయినాము, అక్కడ ఏడుపులు, పెడబొబ్బలు, తిట్లు, శాపనార్థాలు మేము చూస్తున్నాం కూడా. ఇవన్నీ అవసరం లేదు. మీరు ఏదైతే సబర్మతి రివర్ ప్రాజెక్ట్ గురించి ఇంకేదో ప్రాజెక్టుల గురించి చాలా చెప్తున్నారు. అక్కడ 3 సంవత్సరాలు పట్టింది సార్ ఇవన్నీ సెట్ రైట్ చేయడానికి కోసము. R&R ప్యాకేజీలకు కానివ్వండి, వాళ్ళకి రిహాబిలిటేషన్ కానివ్వండి, వాళ్ళకి నష్టపరిహారం కానీ ఇవన్నీ ఇవ్వడానికి వాళ్ళు 3 సంవత్సరాల టైం తీసుకున్నారు. కానీ ఇక్కడ అదేం లేదు. అసలు వీళ్ళకి అసలు FTL ఎంత వరకు ఉంది, బఫర్ జోన్ ఎంత వరకు ఉందో ఇప్పటి వరకు ఫైనలైజ్ చేయలేదు సార్. అంటే ప్రభుత్వం గందరగోళం ఉండి ప్రజల్ని గందరగోళంలో పడేస్తున్నారు. మీరు కబ్జాలు తీయండి, నాలాలు సాఫ్ చేయించండి. మరి ఆ సుందరీకరణ ఏందో మనకు తెలియదు. దానికి 150 కోట్లు అంటున్నారు, అదేందో తెలియదు. ఏది తెలియకుండా ఓన్లీ ఒకటి కూల్చే కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే ముందల మీరు ప్రజలకు అవగాహన కల్పించండి. మీరు ఏం చేయబోతున్నారు, మీరు ఒక పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. మేము ఇది చేయబోతున్నాం, ఈ కారిడార్లు కట్టబోతున్నాం, ఈ హోటల్స్ కట్టబోతున్నాం, ఈ విధంగా సుందరీకరణ చేయబోతున్నాం, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ చేయండి. మీరు పబ్లిక్ ఇక్కడ ప్రజాప్రతినిధుల హెల్ప్ తీసుకోండి. అక్కడ ఉన్న వాళ్ళకి ఇదంతా చేసినప్పుడు మీరు ఇదంతా ఒక లైన్ కి వస్తుంది, ఒక విధానం ఉంటుంది. విధానం లేకుండా మీరు వచ్చేసి ఏవి FTI జోన్ లో ఉన్నాయి, FTL జోన్ లో ఉన్నాయి, ఏవి బఫర్ జోన్ లో ఉన్నాయి కూడా. మా చైతన్యపూర్లో సార్ ఒక దగ్గర 50 ఫీట్లు 50 మీటర్లు తీసుకుంటున్నారు, ఒక కాడ 200 ఫీట్లు తీసుకుంటున్నారు, మీటర్లు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారో కూడా తెలియదు. ఆల్రెడీ గత ప్రభుత్వం వాళ్ళు ఈ విధంగా సుందరీకరణ అని చెప్పేసి రిటైనింగ్ వాల్స్ కూడా కట్టడం జరిగింది సార్. రిటైనింగ్ వాల్స్ కట్టినాక ఆ పక్క నుంచి మొత్తము ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు మొత్తం రేకుల షెడ్లు వేసుకొని వాళ్ళు మెకానిక్ షాపులు కానివ్వండి ఇట్లాంటివి చాలా పెట్టుకున్నారు. ఇవన్నీ మీరు దేని మీద ఒక గందరగోళంలో ప్రభుత్వం ఉండి ప్రజల్ని గందరగోళంలో పడేసి సార్. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా సార్, వీళ్ళకి అంత తొందర ఏముంది సార్ చెప్పండి. రేపు ఏమైనా తెల్లారేసరికి ఇదేమైనా అయిపోతుందా? మొన్న ఒక దగ్గర కూల కొడుతుంటే సార్, నేను నాకు తెలిసి షేర్లింగంపల్లిలో డిమాలిషన్ చేస్తుంటే ఒక పాప మంచినీళ్ళు అడుగుతుంటే కూడా ఇస్తలేరు సార్. పుస్తకాలు తెచ్చుకుంటా అంటే కూడా ఇస్తలేరు సార్. ఏమైతుంది సార్? బుక్కులు తెచ్చుకోవడానికి ఎంత టైం పడుతుంది సార్? ఆ పిల్ల చదువుకుంటుంది, చిన్న పిల్ల. పుస్తకాలు తెచ్చుకోవడానికి ఇంట్లో పోయి నా బుక్కులు తెచ్చుకుంటా అంటే ఆ పిల్ల పోయి ఏమన్నా బుల్డోజర్ ఆపుతుందా సార్? 10 ఏళ్ల పిల్ల ఆపుతుందా సార్? వీళ్ళకి ఎందుకంత తొందర సార్? నిన్న ఒక ప్రెగ్నెంట్ లేడీ మంచినీళ్ళు తాగుతాను కూడా బాటిల్ తెచ్చుకుంటున్నా తేనియర్ వీళ్ళు. ఎందుకు ఇంత తొందర అని అడుగుతున్నాను. లేదు, నైట్ లేదు, పొద్దున లేదు. మా చైతన్యపూరికి 7 గంటలకే వచ్చింది సార్. 7 గంటలకి వీళ్ళు మామూలు అప్పుడు 7 గంటలకు ఆఫీస్కి వచ్చి పనిచేస్తారా సార్ వీళ్ళు? వీళ్ళ హరీ చూసినా సునీత గారు గత ప్రభుత్వంలో 11 అయినా ఆఫీసర్స్ వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు అందరూ కూడా చాలా సిన్సియర్ గా పనిచేస్తున్నారు అనుకోవచ్చు కదా. వాళ్ళ సిన్సియారిటీ ఎంత ఉందో మనం ఆఫీస్ లో పోయి చూద్దాం సార్, తెలుస్తుంది. ఎందుకు సార్ అవన్నీ? మన 10:30, 11 దాకా మన ఆఫీసర్లు రానే రారు. మనం చూడట్లేదా? మాత్రం 6 గంటలకి ఏం ఆదర కొట్టుకపోతుందో కూడా అర్థం కాదు. వాళ్ళ టిఫిన్లు కూడా తినేస్తలేరు సార్ అసలు. ఒక్క నిమిషం మాట్లాడదాం. హర్షవర్ధన్ రెడ్డి గారు ఏం చెప్తారు దీనిపైన? ఈ మూసీ పరివాహ ప్రాంతాల్లో ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తారు. నిన్న కేటీఆర్ వెళ్తే కూడా ఒక్కటండి, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మాజీ మంత్రి ఇప్పుడు మంత్రులు ఉన్న వీళ్ళందరూ కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి పర్యటనలు చేసినప్పుడు ఎప్పుడు కూడా ఈ దాడులు ఇలాంటివన్నీ జరగలేదు. కానీ మీ సర్కారు వచ్చినాక ఇట్లా వెళ్ళి అక్కడ బాధితులను పరామర్శించి వద్దామంటేనేమో దాడులకు పాల్పడుతున్నారు. నిన్న కేటీఆర్ వెళ్ళినప్పుడు కాదు, నిన్ననే కాదు, ఇప్పుడు గతంలో ఖమ్మం హరీష్ రావు వెళ్ళినప్పుడు అక్కడ దాడులు చేశారు. ఒకసారి నల్గొండ వెళ్ళినప్పుడు అక్కడ కోడిగుడ్లతో దాడులు చేశారు. ఎందుకు చేస్తున్నట్లు ఇది దాడులు ఎందుకు చేస్తున్నట్టు? మ్యూట్లో ఉన్నారండి హర్షవర్ధన్ గారు.
మ్యూట్లో ఉన్నాడు చూడండి. రాజేష్ గారు, మాట్లాడండి. ఇప్పుడు హైడ్రా వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజానీకం చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఇది ఒక మంచి నిర్ణయం అని ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే అనేక ఏళ్లుగా ఆ హైడ్రా ఈరోజు ఏదైతే తీసుకొచ్చిండ్రో బఫర్ జోన్లలో కానీ లేకపోతే ఈ చెరువులలో కానీ ఈ కట్టడాలు అనేటివి అక్రమ కట్టడాలని తెలిసినా కూడా గత అధికారులు కానీ గత ప్రభుత్వాలు కానీ ఏం చేయలే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నందుకు, ఇవాళ ఆ పేరు వస్తున్నందుకు ప్రతిపక్షాలకు మాత్రం చాలా కంటగింపుగా ఉన్నట్టుంది. ఇందాక సునీతక్క అన్నట్టు ప్రజలు గందరగోళంలో లేరమ్మా, ప్రతిపక్షాలు గందరగోళంలో ఉన్నాయి. ఎందుకంటే వేరే దారి లేదు మీకు. ఇక ఇంకొక విషయం రాజేష్ అన్న, ఈరోజు రేవంత్ రెడ్డి గారు లేదా మా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయము ఇవాళ కొంతమందికి అక్కడక్కడ ఇబ్బంది కావచ్చు, చాలా వేల మీద లెక్క పెట్టినంత మందికి. కానీ భవిష్యత్తులో ఈ నిర్ణయం అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎన్ని మాటలు ఎవరన్నా ఎవరు ఎన్ని ఎత్తి చూపినా కూడా దీన్ని కొనసాగిస్తూనే ఉంటుంది ప్రభుత్వం. ఇంకొకటి చెప్పిండ్రు, గతంలో రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా ప్రతిపక్ష నాయకులు పోతే ఎక్కడ కూడా దాడులు జరగలేదు. ఇవాళ ఈ ప్రభుత్వంలో హరీష్ రావు గారి మీద మొన్న ఖమ్మంలో ఇవాళ ఇక్కడని. రాజేష్ అన్న, మీరు కూడా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఎప్పుడన్నా మమ్మల్ని బయటికి వెళ్ళనిచ్చిర్రా అన్న? వాళ్ళ ప్రభుత్వంలో ఫర్ ఎగ్జాంపుల్ నాది మహబూబ్ నగర్ టౌన్ లో ఉంటా నేను. మహబూబ్ నగర్ లేదా పక్కన దేవరకద్రనో నారాయణపేటనో హరీష్ రావు వస్తున్నాడంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్లు చేసేదే. మేము బయటకు పోయి ఒక ప్రాతినిధ్యం ఒక కాగితం రాసుకొని పోయి ఇద్దామంటే కూడా మాకు అవకాశం ఇచ్చేది లేకుండే. ఇవాళ మేము ఎంతో స్వేచ్ఛగా వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినాము. వాళ్ళకున్న గన్మెన్లు అట్లనే పక్కలు ఉన్నారు. వాళ్ళను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అరే పడపల్లాగా మీరే చేసి నాశనం చేసింది కాక మళ్ళీ మీరు ఏమో ముట్టుకొని వచ్చినని వాళ్ళు చీదరించుకుంటున్నారు తప్ప మాకేం సంబంధం? ఇవాళ రవీంద్ర గారు ఉన్నారు. అసలు ఈ మూసీ ప్రక్షాళనకు మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీ తీసుకొచ్చి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఎవరు? 2017 మార్చి 25వ తారీఖున. మరి మీరు చూడండి, ఉంటది గూగుల్లో కొడితే కూడా వస్తుంది. 2017 మార్చి 25వ తారీఖున ఇదే కేటీఆర్ గారు ప్రకటించలేదా? ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేదా? ఆ కార్పొరేషన్ చైర్మన్ కు జీతం కూడా ఇవ్వలేదా? ఇచ్చిండు. అక్రమ కట్టడాలను కూడా వాళ్ళకు ఐడెంటిఫై చేశారు. ఇవన్నీ ఉన్నాయి అన్న. రాజేష్ అన్న, మీరు నాకు టైం ఇస్తే ఒక 20 సెకండ్స్ వీడియో కేటీఆర్ గారు ఎంత ర్యాష్ గా మాట్లాడింది తెలుసా? మీరు ఏంటంటే ఎంత ర్యాష్ గా మాట్లాడండి. ఆయన నిర్దాక్షిణ్యంగా కూల్చేయండి, ఎవడు అడ్డం వచ్చినా పోలీసులను తీసుకెళ్లి కూల్చేయండి అని చెప్పిండు. వినండి. మరి కూల్ చేసినావా అన్న? వీడియో చూపించడానికి ముందు కూల్ చేసినావా అన్న? దానివల్ల ఏంటంటే వాటర్ దేర్ వాస్ నో అదర్ వే టు గో బట్ టు ఎంటర్ ఇంటూ రెసిడెన్షియల్ లేఅవుట్స్. నిర్దాక్షిణ్యంగా కొట్టిపారే బుల్డోజర్లు పెట్టి మన జేసీబీలు పెట్టి ఎవరు అడ్డమొచ్చినా కూడా పోలీస్ సపోర్ట్ తీసుకుని కొట్టిపారే. డోంట్ స్పేర్ ఎనీబడీ. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం ఇప్పటి నుంచి. అవును, రాజేష్ అన్న, నిర్దాక్షిణ్యంగా ఎవడు అడ్డం వచ్చినా పోలీసులను బుల్డోజర్లు జేసీబీలను తీసుకుపోయి కూల్చేయమన్నాడు. మరి అదే కేటీఆర్ పోయి ఇవాళ అలా డ్రామాలు ఆడుతుంటే పబ్లిక్ ఊకుంటారా అన్న? పబ్లిక్ ఊకుంటారా? కాబట్టి ఇగో ఏం పని లేదు ప్రతిపక్షాలకు. ఇవాళ ప్రజల నిర్ణయానికి వదిలిపెట్టండి. మేము చేసే పని మంచి. ఒకటి హర్షవర్ధన్ గారు, ఒక పాయింట్ ఇక్కడ. సరే, మీరు మంచి చేయాలనే మీరు ముందుకు వెళ్తున్నారు, చేస్తున్నారు. ఇది ఎవరొకరు చేయాల్సిందే. ఎందుకంటే ఈరోజు హైదరాబాదు నడి బొడ్డున్న మూసి వెళ్తుంది కాబట్టి ఇది రాబోయే రోజుల్లో దీన్ని మనము ప్రక్షాళన చేసి సుందరీకరణ చేయకపోతే రాబోయే రోజులు ఇబ్బందులు పడతారు ప్రజలు. ఎందుకంటే అంటు రోగాలు వస్తుంటాయి, ఆ మూసి అలాగనే పోతుంటే. ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. కానీ దీని స్టార్టింగ్లో అందరూ బాగుంది, మంచి కార్యక్రమం చేపట్టారు ముఖ్యమంత్రి గారు. హైడ్రా రావాలి, ప్రతి జిల్లాకు రావాలి, మా ప్రాంతానికి రండి, మా కాలనీకి రండి అని చాలామంది వినతులు ఇచ్చారు, చేశారు. అది రాను ఎందుకో నెగిటివ్ అవుతుంది. మరి ఎక్కడ తప్పిదం జరుగుతుందో తెలియట్లేదు. కానీ ఒకప్పుడు మాకు హైడ్రా కావాలి అన్న వాళ్ళు ఈరోజు మాకు హైడ్రా వద్దు అనే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ తప్పిదం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది కొంత ప్రభుత్వం కూడా విశ్లేషించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే మూసీ పరివాహ ప్రాంతంలో ఉన్న వాళ్ళను మీరు కూల్ చేస్తున్నారో కదా, ఇప్పుడు ఇంతకుముందు రవీంద్రరావు గారు అన్నట్లు అవగాహన కల్పించితే బాగుండేది. వాళ్ళకు ఒక అవగాహన కల్పించి ఇక్కడ ఉంటే మీకు ఇబ్బందులు వస్తాయి, ఇది చేస్తే ఇగో మీకు ఈ ప్రాంతంలో మేము ఇల్లు ఇస్తున్నాము, మీరు ఇగో ఈ రాజీవ్ గృహకల్ప ఉంది, ఈ ఇందిరమ్మ ఇల్లు, ఇది చేసి ఉంటే
మీరు చేస్తున్న ప్రోగ్రాంకి బ్రహ్మరథం పట్టేవాళ్ళు ప్రజలు. ప్రతిపక్షాలకు కూడా అవకాశం లేకుండా పోయేది. ఒక 8 నెలల్లో ఈ రోజు ప్రతిపక్షానికి మీరు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు, మంచి ఆయుధాన్ని ఇచ్చారు అనిపిస్తుంది నాకు. అన్న ఆయుధం లేదు, పాడు లేదు. మేము ఆల్రెడీ 13,600 కుటుంబాలకు ఆల్టర్నేట్ చూపిస్తున్నాము, మీరు ఖాళీ చేయండి అని చెప్పినాము. గతంలో ఉన్నటువంటి మూసీ రివర్ ఏదైతే 50 మీటర్స్ ఆ లెంత్ ఉందో గవర్నమెంట్ ఆఫ్ టిఆర్ఎస్, ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించిన దాన్నే కొనసాగిస్తున్నాం. మేము 1 ఇంచు కూడా మేము ఎక్కువ వెళ్ళలేదు. ఆ రోజు కేటీఆర్ గారు మరి ఎందుకు నెగిటివ్ వస్తుందని హర్షవర్ధన్ గారు పాయింట్ నేను అదే చెప్పబోతున్నా, నన్ను చెప్పని అన్న అదే చెప్పబోతా ఉన్నా. ఇప్పుడు మేము ఇలా చాలా క్లారిటీగా ఉన్నాము. ఎవరైతే అక్కడ కోల్పోతున్నారో నివాసాలు వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూపించడము, వాళ్ళకి ఆల్టర్నేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా అధికారులు వెళ్ళి. కానీ ఇక్కడ ఎక్కడో దగ్గర ఉంటారు కదన్న ఈ లీడర్ గిరి అనేది ఉన్నోళ్ళు, వాళ్ళు ఉచ్చుకా ఇస్తా ఉన్నారు, వాళ్ళ ప్రజానికాన్ని కొంత టెంప్ట్ చేస్తా ఉన్నారు లీడర్లు. ఏదైనా కూడా స్థానికంగా ఇట్లా ఉన్నోళ్ళు చాలా బీద వాళ్ళు ఉంటారు, అక్కడ గుడిసెలు వేసుకోనో లేకపోతే కొన్ని నివాసాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళకు లోకల్ లీడర్ల ఇన్ఫ్లుయెన్స్ పని చేస్తుంది. ఇక ఏం పని ఉంది ఇలా టీఆర్ఎస్ వాళ్ళకు? ఇంకా బీజేపీ వాళ్ళు ఫుల్ ప్లేట్ గా దిగలే. టీఆర్ఎస్ వాళ్ళకి ఏం పని ఉంది? ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. హైదరాబాద్ లో మా కోట్లు ఎక్కువ పడ్డాయి, హైదరాబాద్ లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పాగా వేయబోతున్నారు. ఇక మాకు పుట్టగతలు ఉండవు. రాష్ట్రంలో రూరల్ ఏరియాలో రాలే, మాకు అర్బన్ ఏరియాలో వచ్చినాయి. అర్బన్ లో కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ హృదయాల్లో స్థానం సంపాదించుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళకి బెంబేలు ఎత్తుకొని బామర్దులు మంది మాగాదులు తిరుగుతున్నారు. వాళ్ళని ప్రజలు చీకొడుతున్నారు. మా కాంగ్రెస్ లోకి ఏం పని లేదన్నా, మా పనులు మేము చేసుకుంటున్నాం. ప్రజలే ఏం డ్రామాలరా బాబు, నువ్వే వస్తేవి, నువ్వే జీవోయిస్తేవి, నువ్వే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తేవి, నువ్వే 4 సార్లు మోడీని కలిసి వస్తేవి, ముష్టి ప్రక్షాళనకు నిధులు ఇవ్వమని ఇవన్నీ చేసింది మీరు, మళ్ళీ వాళ్ళు వచ్చి డ్రామాలు ఆడుతున్నారని ప్రజలు మీరు అన్నట్లు ఇంతకుముందు కేటీఆర్ ఒక ఆడే వినిపించారు, మీరు నిర్దాక్షిణంగా కూల్చేయండి అని. కానీ అది వాళ్ళ కార్యక్రమం చేయలేదు. ఎందుకంటే ఆ విషయం నాకు అర్థమైందేమో, ఎందుకంటే చేస్తే ఇక్కడ టచ్ చేస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి మాకు అని చెప్పేసి టచ్ చేయలేదేమో. ఆ టచ్ ఇబ్బందులు వేరన్నా, ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఉంటాయి, రోజువారీ కార్యక్రమాల్లో కూడా అనేక ఇబ్బందులు ఉంటాయి. కానీ ప్రజలు ఎన్నుకునేది దానికోసం కాదు కదా. ప్రజా క్షేమం కోరి 4 కాలాల పాటు ఉపయోగపడే పనులు మా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. వీళ్ళలాగా ఆ పూట అన్న రాయేష్ అన్న అర్ధ గంట వర్షం పడితే హైదరాబాద్ లో తిరగలేం. మీ టీవీలలోనే చెప్తుంటారు పలానా ఏరియాలో రద్దీ ఉంది పోవద్దు, పలానా ఏరియాలో నీళ్లు వారుతున్నాయి పోవద్దని. మరి అంతకన్నా పెద్ద వర్షాలు రూరల్ ఏరియాలో పడితే ఎందుకు తిరుగుతున్నాం మేము? అంటే ఇక్కడ నాలాలు కబ్జాలు కాలేదు చాలా చోట్ల, అక్కడ అన్ని కబ్జాలైనవి. గత 10 సంవత్సరాలలో హైదరాబాద్ చుట్టూన్న చెరువులు, కొన్ని వేల చెరువులు రియల్టర్లు కబ్జా చేసి FTL లో. కరెక్టే మీరు అన్నది, ఏమంటున్నా మీరు అన్నది అబ్సల్యూట్లీ కరెక్టే. కానీ చేసే విధానం ఇది కాదేమనిపిస్తుంది. మంచి కార్యక్రమం చేస్తున్నారు, దీన్ని ఎవరు తప్పుపట్టలేదు, చేసే విధానం సరిగా లేదేమని. అన్నా నేను ఏమంటున్నా, మహాభారత యుద్ధంలో కూడా మొత్తం ప్రజలు పాండవుల మీద సింపతి చూపించిండ్రు. అట్లా అని చెప్పేసి పాండవులు చేసే పనిని తప్పనలే. పాండవులు ధర్మం కోసం పోరాడిండ్రు. ఈ రోజు మీరు 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్లలో కేటీ రామారావు గారు మున్సిపల్ శాఖ మంత్రి, స్వయాన సీఎం గా నడిపించినటువంటి వ్యక్తి. ఆయన హయాంలోనే కొన్ని వేల చెరువులు కబ్జాకు గురైనవి. స్వతహాగా ఆయన కూడా FTL జోన్ లోనే ఫామ్ హౌస్ కట్టుకున్నాను కూడా ఆరోపణలు ఉన్నవి. ఆయన ఈ వ్యవస్థను కాపాడలేకపోయిండు. రేవంత్ రెడ్డి గారు ఈ వ్యవస్థను కాపాడితే మహా అయితే రేవంత్ రెడ్డి గారు ఈ 4 ఏళ్ళు సీఎం ఉంటాడు, లేదా అదృష్టం ఉంటే ఇంకో 5 ఏళ్ళు సీఎం ఉంటాడు. సత్యంత వరకు అయితే ఉండడు కదా సీఎం. కానీ ఈ ప్రజానికం భూమి మీద బతికున్నంత వరకు హైదరాబాదును నమ్ముకుని దేశ నలుమూలల నుంచి ప్రజలు వస్తున్నారు నివసించడానికే. హైదరాబాదుకున్న ప్రాశస్తం అటువంటిది. మరి హైదరాబాదు ప్రాశస్తాన్ని కాపాడాలని ఎంతమంది వ్యతిరేకించినా, ఏమంటారు, భూ కబ్జాదారులు రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ తిరిగినా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇవాళ పని చేస్తున్నాడు. అదే కేటీ రామారావు చుట్టూ 10 ఏళ్ళు ఎవరుంటారన్నా? భూ కబ్జాదారులు, వేల ఎకరాలు కబ్జా చేసిన వాళ్ళు ఆయన దగ్గర ఉండ్రి. మరి ఆయన ఎందుకు చేయలేడు? అందుకే ఆయన మొహం లేదు. ఈ రోజు హైదరాబాద్ అర్బన్ లో ఓట్లు ఎక్కువ వచ్చినాయి మొన్న. వాళ్ళు ఏదో అనుకున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఒకటి హర్షవర్ధన్ గారు, నేనేమంటున్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ మూసీ ప్రక్షాళన అనేది ఆగదంటారు, ఖచ్చితంగా చేసి తీరుతామంటారు. ఖచ్చితంగా చేస్తాడు. కాకపోతే మాకున్నటువంటి రంగనాథ్ గారు కానీ, హైడ్రా చైర్మన్, మా ముఖ్యమంత్రి గారు కానీ డైనమిక్ గా ఇలా పనులు చేస్తా ఉన్నారు. ఆ చేసే క్రమంలో ఎక్కడన్నా ఉంటదన్నా, అన్న లాస్ట్ కు దసరా పండుగ రోజు షెమ్మి ఆకు తెంపుకుందామని చెట్టు కడుకోతే కూడా తోపులాట ఉంటది.
అంగిల్ చినిగిపోతాయి, చేతులకు ముళ్ళు గుచ్చుకుంటాయి. అంటే దేవుడి కార్యక్రమంలో కూడా తోపులాటలు అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు గిట్టని వాడెవడో వచ్చి ఒక చిన్న రాయి వేస్తే అదొక వివాదాస్పదంగా సోషల్ మీడియా, మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో రావడం సహజమే. దానికి భయపడో లేకపోతే అట్లా గొడవైంది కాబట్టి ప్రజలంతా తిరుగుబాటు చేస్తున్నారనో ఉండదు. ఆబ్వియస్లీ ప్రతి వ్యక్తి తన స్వార్థం చూసుకున్నాడు 10 ఏళ్లలో. ఆ స్వార్థం చూసుకున్న వ్యక్తులు ఈ రోజు రేవంత్ రెడ్డి నిర్ణయం వల్ల ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళే బయటకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు తప్ప కామన్ పీపుల్, నష్టపోయిన వాళ్ళు, అంటే నాలాలకు అడ్డంగా నాలాలు తీసేసి తూములు తీసేసి ఒక అపార్ట్మెంట్ కడితే ఆ అపార్ట్మెంట్ పక్కన ఉన్న ఒక చిన్న కుటీరమోడు 10 ఏళ్ళు బాధపడ్డా ఈ రోజు ఆ చిన్న కుటీరమోడు సంతోషపడుతున్నారు. అవును, రైట్. మరొక అంశము మనం చర్చిద్దాము హర్షవర్ధన్ గారు. ఒకటి రవీంద్రరావు గారు, కొండా సురేఖ విషయంలో మనం చూస్తున్నాం 2-3 రోజులుగా ఒక విపరీతమైన ట్రోల్ చేస్తూ ఉన్నారు. రఘునందన్ రావు అక్క కోసం అని చెప్పి ఒక నూలుదండ మెడలో వేస్తే దాన్ని ఏ రకంగా ట్రోల్ చేస్తున్నారంటే నేను చెప్పలేను. ఆ రకంగా ట్రోల్ చేయడము నిజంగా అంటే బీఆర్ఎస్ పార్టీలో నాకు తెలిసి గతంలో ఇలాంటిది జరిగేది కాదు. మరి ఈసారి ఎందుకు ఈ రకంగా ఆమె పైన ట్రోల్ చేయాల్సి వచ్చింది? అది నిజంగా ఈరోజు వీళ్ళు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ నేతలే అంటున్నారు. అది నిజంగా మీకు సంబంధం ఉందా? మీ పార్టీకి చెందిన వాళ్ళే ట్రోల్ చేస్తున్నారు కొండా సురేఖ పైన. ఆ రఘునందన్ దండ వేసేది, ఆ మెడలో దండ వేయడాన్ని ఓ రకంగా కాంగ్రెస్ చెప్పడం, అంటే ఈ రకంగా ఒక తమ్ముడిగా ఆయన అక్కకు దండ వేస్తే దాన్ని మీరు ఈ రకం అంటే మీరు అని నేను చెప్పలేను, ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఈ రకంగా చేస్తున్నారు. ఇదే కేటీఆర్ ఇంట్లో ఉన్నారు, ఆడవాళ్ళు ఉంటారు, ఈ రకంగా చేయొచ్చా? ఇదే హరీష్ రావు ఇంట్లో ఉంటారు ఆడవాళ్ళు, ఎలా చేయొచ్చా? ఇది ఎంతవరకు కరెక్టు అనేది ఈరోజు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈరోజు గాంధీ భవన్ వేదికగా ఆమె కొండా సురేఖ మాట్లాడుతూ కంటతడి కూడా పెట్టింది ఆమె. నిన్న రఘునందన్ కూడా మాట్లాడాడు. ఇది మీకు సంబంధం ఉందా? ఈ ఇష్యూకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి అంటగడుతున్నారు కానీ నిజంగా మీకు సంబంధం ఉందా ఈ అంశం పైన? రాజేష్ గారు, గంత చండాలమైన పని ఏ రాజకీయ పార్టీ చేసినా ప్రజలు హర్షిస్తారా? ప్రజాస్వామ్యవాదులు హర్షిస్తారా? ఎంత తీవ్రమైన విషయం అండి అది. దాన్ని ఎవరైనా ఖండించాల్సింది. మా పార్టీలా ఆ రకంగా ఎంకరేజ్ చేయడం కానీ, ఆ రకమైన ప్రయత్నం చేయడం కానీ మా నేతలు తెలిసి కానీ చేస్తారనేది అది అబ్జల్యూట్లీ దాన్ని ఖండించాల్సిందే. మేము కూడా ఖండిస్తున్నాం. మా పార్టీ పరంగా ఏ రకమైన సంబంధం లేదు. కొన్ని అరాచక శక్తులు లేదా విపరీతమైన ధోరణులు ఉన్న కొంతమంది వ్యక్తులు రకరకాల డీపీలు పెట్టుకొని ఇలాంటి ప్రయత్నాలు చేస్తుండొచ్చు. వాటిని మనం తీవ్రంగా ఖండించాలి. ఎవరో గుర్తించమనండి, ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిందే. అట్లాంటి వాటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిందే. ఇది రాజకీయంగా లబ్ధి పొందడానికి చేసే ప్రయత్నం కూడా మంచిదిగా. ఏమున్నది, కేసులు పెట్టమని ఆయన కోర్టు పంపిస్తా పెడతా అన్నారు రఘునందన్ రావు గారు. ఎవరైనా దండేస్తే ఆయన బీజేపీ ఎంపీ, ఆమె కాంగ్రెస్ మినిస్టరు. కానీ నేనేమంటున్నాను రవీంద్రరావు గారు, ఇది ఒక కాంగ్రెస్ పార్టీ నేతలే కామెంట్ చేస్తున్నారు అంటే అది వేరు. ఇక్కడ బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు ఎస్ ఇది బీఆర్ఎస్ పనే, బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తుంది అని. అంటే ఇలాంటివి చేయడం కరెక్ట్ అని దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది కదా. రెండు పార్టీలు కదా, దండేసిన ఆయన బీజేపీ, దండేయించుకున్నామే కాంగ్రెస్. దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు రెండు పార్టీలు ఖండిస్తాయి కదా. రెండు పార్టీలు ఎవరిని అంటారు? మమ్మల్ని అంటారు కదా. అంతేగాని అదేమన్నా పార్టీ ఆదేశిస్తుందా రాజేష్ గారు? ఆ చిల్లర పనులు చేయడానికి మాకేం పని లేదు, మాకేం ఏజెండా. నేను అదే అంటున్నాను, ఆ రకంగా చేస్తారా? ఎందుకు మీ పైన చెప్పండి. మంత్రే కదా, కాంగ్రెస్ గవర్నమెంటే కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, బీజేపీ అని ఎంపీనే కదా, అడ్వకేటే కదా, కోర్టుకి ఇస్తామన్నారు కదా, లీగల్ గా ప్రొసీడ్ కమ్మనండి. దాని మీద ఊరికి బదనం వేయడం ఎందుకండి? దానికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఒకళ్ళు తప్పుచుకొని ఇట్లాంటి చిల్లర మాటలు అది ప్రజలు మేస్తారా రాజేష్ గారు? ఏమి ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన పోరాడతాం, ప్రజలు మెచ్చే కార్యక్రమాలు చేస్తాం. ప్రభుత్వం చేసే తప్పుడు చర్యల్ని, ప్రజా వ్యతిరేక చర్యల్ని ఖండించడానికి లేదా ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉంటాం తప్ప ఈ చిల్లర మల్ల రేషాలు వేస్తే పార్టీ బతుకుద్దా, పార్టీ ఉంటుందా, ప్రజలు మెచ్చుతారా? ఎట్టి పరిస్థితుల్లో మా రాజకీయంగా అది మంచి పరిణామం కాదు. ఈ రెండు పార్టీలు కుట్ర చేసి రకరకాలుగా అంటే అక్కడ కాదండి, అక్కడ రవీంద్రరావు గారు
ఏమంటున్నారంటే ఇప్పుడు ఎవరైతే ఆ పోస్టులు పెట్టారో దాని కింద కామెంట్స్ పెడుతున్నారో వీళ్ళందరూ కూడా ఆ డీపీలు హరీష్ రావు ఫోటో ఉండడము, లేదంటే కేటీఆర్ ఫోటో, వీళ్ళంతా వాళ్ళ డీపీలు పెట్టుకునే ఉన్నారంటండి. అవన్నీ చెక్ చేశారు, చేస్తే కూడా మొత్తం అరే కోపం వచ్చిన ప్రతి ఒక్కరు పెట్టుకుంటానండి. అలా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆ పెన్షన్లు ఇవ్వడాలే, రైతు బంధు ఇవ్వడాలే, ఆ తర్వాత పోతే ఏమి ఇచ్చిందనండి ఇంతవరకు అన్ని రకాల వాళ్ళ 6 గ్యారెంటీలకు సంబంధించి ఏది కూడా నెరవేర్చినప్పుడు కోపాలు ఉన్నాయి ప్రజలకి. మా డీపీలు పెట్టుకొని చేస్తున్నారు, ప్రభుత్వం పైన వారు 6 గ్యారెంటీలు వదిలేసి పెట్టుకున్నారు. ఇంకోటి ఇంతకుముందు నాకు అవకాశం ఇవ్వాలి కానీ రూరల్కి ఇట్లాంటి మాయ మాటలు చెప్పి 100 రోజుల్లోనే మీకు అమలు పరుస్తామని రూరల్కి గెలిచారు. హైదరాబాద్ లో 0 అయినరు. ఆ 0ని గెలిపించడం కోసం ఈ హైడ్రా మూసేని పెద్ద ఎత్తున హైదరాబాద్ సుందరీకరణ చేస్తామని అది ముందు పెట్టుకుని హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీని పుట్టించడం కోసం చేసే ప్రయత్నం ఇది. అంటే ఇచ్చిన హామీలను తుంగలు దొక్కి ఆ బడుగు బలహీన వర్గాలు మధ్యస్థ కుటుంబాలు మహిళలకి 2500 అన్నారు. కళ్యాణ లక్ష్మి లేదు, బోనస్సులు లేవు, బోనస్సులు లేవు, విద్యార్థులకు 5 లక్షలు లేవు, హాస్పిటల్ ఆరోగ్యశ్రీ లేదు, ఆరోగ్యశ్రీ కార్డు చూసుకోలేదు లేదు, ఇంతవరకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇళ్లకు సంబంధించి ఇళ్లకు పునాదులే ఇంకా సమయం ఉంది కదా వాళ్ళకి. కాదండి రవీంద్రరావు గారు, రవీంద్రరావు గారు ఒక నిమిషం చెప్తున్నారు. హర్షవర్ధన్ గారు ఏంటండి? రవీంద్రరావు అన్న తెలంగాణలో లేనట్టున్నాడు, ఎక్కడో పోయినట్టున్నాడు. ఇవాళ ఉచిత బస్సు గాని, ఆ రైతు రుణమాఫీ గాని రవీంద్రరావు గారు, రైతు రుణమాఫీ కనబడతలేదా? రైతు రుణమాఫీ కనబడతలేదా? కనబడతలేదా? 500 సబ్సిడీ కనబడతలేదా? ఉద్యోగాలు కనబడతలేదా? నిన్న కాక మొన్న 11,061 మంది టీచర్లు. రవీంద్రరావు గారు, హర్షవర్ధన్ గారు, నిన్న కాక మొన్న 11,000 మందికి రిజల్ట్ ఇచ్చిండు. రేపు 9 సరే అది పక్కకు పెడితే ఒకటి హర్షవర్ధన్ గారు, ఇప్పుడు మహిళలు ఆగమవుతున్నారు బస్సులు లేక. 25% కూడా కాలే, 75% ఇంకా కాలే. మీకు ఛాలెంజ్ చేయండి, ఏ ఊరికి పోదామంటే ఆ ఊరికి నేను వస్తా. ఎందుకు అవుతుంది కదా అంటే ఇవన్నీ ప్రజలు మోసపుచ్చి, ప్రజలు గోసపుచ్చి, హింసపుచ్చి హైదరాబాద్ లో కార్యక్రమం పెట్టుకుంటారు. హైదరాబాద్ లో పార్టీ పుట్టించే కార్యక్రమం గీదా. ఈ చేతగాని చేవగాని మాటలన్నీ చెప్పి ప్రజల్ని విధ్వంసం చేస్తారు. రవీంద్రరావు గారు మీరు రవీంద్రరావు గారు మీరు 10 ఏళ్ళలో చేయలేరు కాదు. రవీంద్రరావు గారు ఇప్పుడు వీళ్ళు ఒకటే అంటున్నారు, మీరు 10 ఏళ్ళలో ఉండి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి 4-5 విడతలు తీసుకున్నారు. వచ్చిన 2-3 నెలలనే మేము రుణమాఫీ చేశాము, 38 కోట్ల రుణమాఫీ చేశామని. రుణమాఫీ చేయలేదా బాబు? మహేష్ గారు రుణమాఫీ చేయలే. వాళ్ళు చేసింది 18,000 కోట్లు అంటారు. అవి ఇచ్చిందా ఇయ్యలేదా తెలియదు. ఎంతమంది రైతులకు ఇచ్చారు? శ్వేతపత్రం ఎంతమంది రైతులకు ఇయ్యాలి? గోసపుచ్చుకుంటారు రాజేష్ గారు. మీ 60 పోయి ఊర్లలో మైకి పెట్టి అడగండి. సెంటర్ పోయి ఈ ఊళ్ళో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది పట్టా హోల్డర్లు ఉన్నారు, ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమంది కాలేదు. రవీంద్రరావు గారు కరెక్టే, మీరు అన్నది కరెక్టే. అయితే కొందరు గానం వల్ల ఏంటంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళి అక్కడికి ఫోటో దిగడము, ఆ డీటెయిల్స్ అన్ని మళ్ళీ వాళ్ళు తీసుకుంటున్నారండి. అది కూడా ఒక పెట్టారు, ఎవరెవరికి రాలేదు. అది మాట్లాడే సబ్జెక్ట్ మాట్లాడదాం ఒకసారి. సునీత గారు ఏం చెప్తారు? ఈ రఘునందన్ తర్వాత రఘునందన్ రావు గారు కొండ సురేఖ మీద వచ్చిన చూసాం పోస్టుకు సంబంధించి, మీరు ఇది ఏంటిది ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఉందంటారా లేక ఏంటిది? ఇది కావాలనే బీఆర్ఎస్ని బురజాలని చెప్పేసి వాళ్ళ డీపీలు పెట్టించి ఈ రకంగా బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని అని చెప్పేసి రవీంద్రరావు గారు అంటున్నారు. సార్ ఇట్లాంటి ట్రోలింగ్స్ ఎవరి మీదనైనా సరే, సురేఖ మీద గానీ, రఘునందన్ అన్న మీద గానీ, ఎవరి మీదనైనా కూడా వచ్చినా కూడా అసలు అదే తీవ్ర పరిణామంగా పరిగణించి తీవ్రంగా ఖండించాలా. పార్టీలకు అతీతంగా మనము పర్సనల్ గా ట్రోలింగ్ చేయడం అనేది ఎప్పుడైనా తప్పు. కానీ మనం గతంలో చూసా సార్, ఈ రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్ గారి మీద కూడా ట్రోలింగ్ చేసింది సార్ వీళ్ళు. ఇయాలేం ఫస్ట్ కాదు, ఇదేం లాస్ట్ కూడా అనిపిస్తలేదు. కానీ ఇట్లా ట్రోలింగ్లు చేయడము అనేది అయితే ఎంత అసహ్యంగా ఉంది అంటే, ఆ ఫోటోలు చూస్తే
రాజకీయంగా ఉన్నాం సార్. రాజకీయ క్షేత్రంలో పనిచేస్తున్నప్పుడు శాల్వాలు కప్తాం, దండలు వేస్తాం, బొకేలు ఇస్తాం, కండవాలు కప్తాం, ఏవేవో చాలా కార్యక్రమాలు అభిమానంతో చేస్తాం. వాళ్ళు మన వాళ్ళు అని అభిమానంతో చేస్తాం. వాళ్ళ అచీవ్మెంట్స్ చూసి చేస్తాం. ఇవన్నీ వక్ర మార్గంగా వంకర మాటలతో ట్రోలింగ్ చేయడం అయితే అసహ్యాన్ని పుట్టిస్తుంది. ఏదైనా తీసుకోవాలంటే కూడా రేపటి నుంచి భయపడాల్సిన పరిస్థితి వస్తుంది సార్. గతంలో రాజకీయంగా ఏదన్నా చిన్న కామెంట్ పెడితే తీసుకుపోయి జైలు వేసి కొట్టినారు సార్. ఎన్ని కేసులు చూడలేదు మనము, ఎంత మందిని అరెస్ట్ చేయలేదు. అవునండి, ఇప్పుడు రవీంద్రరావు గారు అదే అంటున్నారు. ఏమంటున్నారు, గవర్నమెంట్ లో వీళ్ళే ఉన్నారు, మరి విచారించేసి లేదంటే కోర్టుకు వెళ్ళొచ్చు కదా, పార్టీ పైన బదనాం చేస్తున్నారు అంటున్నారు. నేను ఏమంటున్నానంటే సార్, వీళ్ళు ఇక్కడ హరీష్ రావు గారు చెప్తారా ఈ రకంగా పోజ్ చేయమని చెప్పి కేటీఆర్ చెప్తారా? మహిళల పట్ల రెండు పార్టీలు ఒకేలాగా ఉన్నాయి సార్. మన అసెంబ్లీ కాంచి చూసుకుంటూ వస్తున్నాం సార్. మహిళల పట్ల ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడినరు, ఆడవాళ్ళంటే ఏ విధంగా చిన్న చూపుగా మాట్లాడినరు. కేటీఆర్ గారు బస్సులో ఆడవాళ్ళకి డాన్స్ వేయాలని ఆయన అనడం చూసినాము. ఈయన గాజులు చీరలు ఇవ్వడం చూసినాము. ఇలా ఒక స్థాయి నాయకులు కూడా ఒక స్థాయి తప్పి మాట్లాడుతున్నప్పుడు మనము ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు సార్ ప్రజలు? అంటే మీరు ఆదర్శంగా యూత్ కి ఆదర్శం ఇదేనా ఇచ్చేది? ఆడవాళ్ళని ఈ విధంగా కామెంట్ చేయమని వాళ్ళు ఎవరో చిన్నోళ్ళు ఇచ్చుంటారు, లేదంటే వీళ్ళు చేపించుంటారు, వాళ్ళు చేపించుంటారు, అది పక్కకు పెట్టండి. అసలు నాయకులు ఎలా ఉన్నారు మీరు చెప్పండి. ఇప్పుడు నాయకులు ఆడవాళ్ళ పట్ల ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. రేపటి నుంచి రాజకీయాల్లో పోయే మాలాంటి వాళ్ళకు మీరు ఏమి సూచనలు ఇస్తున్నారు? ఇవన్నీ ఆడవాళ్ళ పట్ల అసలు ఏం గాజులు ఇవ్వడము, చీరలు ఇవ్వడము అంటే ఆడవాళ్ళని ఏమన్నా మీరు ఇది తగ్గిస్తున్నారా సార్? అంటే అంత బలహీనంగా చూపిస్తున్నారా? డాన్స్ లేమని, బ్రేక్ డాన్స్ లేమని చెప్తారు ఆయన ఒక ఆయన, చీర కట్టుకొని. ఏంది సార్ ఆ భాష? ఏంది ఆడవాళ్ళంటే ఇంత? ఆడవాళ్ళ గురించి ఈ విధంగా ట్రోలింగ్స్ ఏంది? మీరేండి రవీంద్రరావు గారు? సునీత గారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఖచ్చితంగా మనం స్వాగతించాల్సిందే. ఎవరైనా మహిళల పట్ల, మహిళలు అన్ని రంగాల్లో వాళ్ళు ఉన్నారు, వారి ప్రతిభా పాఠ వాళ్ళు ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయడానికి అవకాశం లేదు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, రాష్ట్రపతులుగా ఉన్న మహిళల్ని చిన్న చూపు చూడడం అనేది ఏ నాయకుడైనా సరైనది కాదు. అట్లాంటి నాయకులు రాజకీయంగా ఖచ్చితంగా పతనం అవుతారనడానికి అనేకమైనటువంటి ఘటనలు ఉన్నాయి. ఒకవేళ ఎప్పుడైనా ఏ నాయకుడైనా నోరు జారితే వెంటనే కూడా క్షమాపణలు కోరుతున్నారు. ఆమె కేటీఆర్ గారు ఆ బస్సులకు సంబంధించి తక్కువ బస్సులు వేసి ఆ మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారు, ఎక్కువ బస్సులు వేయండి అనే దాంట్లో క్రమంలో వారి మాట జారి ఉంటే అది క్షమించండి అని చెప్పాను అన్నారు. ముఖ్యమంత్రి గారు సభలే అన్నారు ఆ మహిళల ఎమ్మెల్యేల, దాని మీద రాద్ధాంతం జరిగింది. ఎవరైనా గవర్నర్ గారి పట్ల ఆయన వాడిన భాష సరైనది కాదని వారు కూడా క్షమాపణ చెప్పుకుంటారు. ఇంకెవరైనా జారితే వెంటనే క్షమాపణ చెప్పుకోవడం, భవిష్యత్తులో వాడకుండా ఉండకుండా రాజకీయంగా చేయడం, ఇది ఖచ్చితంగా మోరల్ గ్రౌండ్ లో దీనికి సంబంధించి ఎవరు వాళ్ళు కరెక్షన్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి మాత్రం ఇది రాజకీయ కుట్ర. ఈ రెండు రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి విషపూరితమైన ప్రచారం. ఇది చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఈ రకంగా విష ప్రచారం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకేమైనా ఎవరైనా చేసినట్టుంటే వాళ్ళని కేసులు పెట్టండి, జైలు పంపండి. అంతేగాని హరీష్ రావు గారు, కేటీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తుందనే సంకేతాలు రెండు పార్టీలు కలిసి మరి ప్రచారం చేయడాన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మొదటి నుంచి కూడా అంతే. ఏదైనా బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేయాల్సి వస్తే బీజేపీ, కాంగ్రెస్ ఒకటైతే ఇద్దరు కలిసి చెరో రాయేస్తారు. మీకు కథం కావాలి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి వీళ్ళే క్రియేట్ చేసేసి బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టేశారంటారు అయితే? ఎస్, ఖచ్చితంగా ఖచ్చితంగా. అరే వాళ్ళు కేంద్రంలో అధికారులు, రాష్ట్రంలో అధికారాలు ఉన్నారు, ఎవరొద్దన్నారండి చర్యలు తీసుకోవడానికి? మేము పోయి రక్షించమని అంటామా? ఆవిడే మేము చెప్పినామా? ఎవడెవడ ఇస్తాం? డీపీలు ఎవరు పడితే వాళ్ళు పెట్టుకుంటారండి. డీపీ పెట్టుకున్నంత మాత్రం బీఆర్ఎస్ పార్టీ అవుతాడా? మా పార్టీ ఫాలోవర్ అవుతాడా? రైట్. హర్షవర్ధన్ గారు ఏం చెప్తారు? హర్షవర్ధన్ గారు మేము ఎందుకు అనకూడదు? ఓకే, హర్షవర్ధన్ గారు మ్యూట్లో ఉన్నాడు చూడండి. రాజేష్ మామూలుగా అయితే
అది ఎవరు చేసినా కూడా టిఆర్ఎస్ వాళ్ళు చేసిండ్రా లేదా కాంగ్రెస్ వాళ్ళు చేసి టిఆర్ఎస్ మీద దుబ్బుతుండ్రా బీజేపీలు చేసిన అనే దానికంటే కూడా అది చాలా హేయమైనటువంటి చర్య. నేనైతే రవీంద్రరావు గారికి చెప్పగలుగుతున్నారు కానీ నేను అట్లా కూడా చెప్పలేను. ఎందుకంటే వారు ఏమంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళే చేసి మా మీద దుబ్బుతున్నారు అని. అవును, ఇది చాలా అన్యాయమైనటువంటి ఆరోపణ. ఎందుకంటే ఏ కాంగ్రెస్ కార్యకర్త కూడా మాకు సంబంధించిన మంత్రిని మీద ఆ విధంగా కామెంట్ పెట్టదు. ఏ బీజేపీ వాళ్ళు కూడా రఘునందన్ రావు మీద పెట్టరు. స్వతహాగా అంటే హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఆలోచన చేస్తే ఏదైనా అక్కసో లేకపోతే కొంత కసి, ఎందుకంటే కొండా సురేఖ గారు టిఆర్ఎస్ లో పనిచేసి టిఆర్ఎస్ లో యాక్టివ్ గా ఉండి మా దగ్గరకు వచ్చింది కాబట్టి కొంత అక్కడక్కడ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఆకతాయిలు ఎవరైనా అక్కస్ ఉంటే కూడా కక్కే అవకాశం ఉంది. దానికి కేటీఆర్ పురమాయించిండు, హరీష్ రావు గారే పురమాయించిండని చిల్లరగా అయితే నేను మాట్లాడను. కామన్ ఏముంటదంటే ఒక పార్టీ నుంచి అన్ని అనుభవించి ఇంకో పార్టీలో పోయి మాకు మోసం చేసింది, మాకు అన్యాయం చేసింది అనే అక్కసు ఎవరిలోనైనా ఉంటది. అట్లేమైనా టిఆర్ఎస్ కేటీఆర్ గారి లేదా కేసీఆర్ గారి లేదా హరీష్ రావు గారి డీపీలు ఉన్నటువంటి ఎవరు పెట్టుకుంటారన్న డీపీలు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను కూడా కేసీఆర్ గారు నాకు చాలా దగ్గర పరిచయము, తిన్నా బువ్వ తిన్నాం కలిసి, మీరు కూడా ఉన్నారు చూసిండ్రు. అట్లా అని చెప్పేసి నేను కేసీఆర్ గారి డీపీ పెట్టుకుంటున్నా? నేను ఆబ్వియస్లీ రేవంత్ రెడ్డి గారి డీపీనో లేకపోతే రాహుల్ గాంధీ గారి డీపీనో ఏదో పెట్టుకోవాలి. అట్లా టిఆర్ఎస్ డీపీలు పెట్టుకున్న వాళ్ళే ఎక్కువ ట్రోల్ చేసిండ్రు. కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే ఇమ్మీడియట్ గా టిఆర్ఎస్ నాయకత్వము దాన్ని కంట్రోల్ చేయాలి, కంట్రోల్ చేయాలి, ఖండించాలి. వాళ్ళు రామన్నకు లేదా హరీష్ అన్నకు తెలిసి చేసినా నేను ఆరోపించాను బేక్క. కాకపోతే తెలిసి చేసినా తెలియక చేసినా మన మీదకి వస్తుంది, ఇది మంచిది కాదని వెంబడే. కాదండి హర్షవర్ధన్ గారు, ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు, ఎవరు చేశారు ఏంటి అనేది విచారించేసి వాళ్ళని అరెస్ట్ చేయండి, పని అయిపోద్ది. రాయేష్ అన్న, సోషల్ మీడియా విచారణలో ఇంటెలిజెన్స్ తీసుకుంటే, సైబర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళంతా కూడా కేటీఆర్ గారి దగ్గర, హరీష్ రావు గారి దగ్గర ఫాలోవర్స్ గా అప్పుడప్పుడు అభిమానంతో, ఇప్పుడు నేను కూడా యూనియన్ లీడర్ను, నా తాను ఎవడోడు వచ్చి ఫోటో దిగుతాడు సెక్రటరియట్లా, వాడు సెక్రటరీ దిగంగానే ఏదో గంజాయి కేసులను డ్రగ్స్ కేసులను అరెస్ట్ అయితే ఇది నేను 100% వాళ్ళ తప్పని అనను. కానీ వాళ్ళ పైకి వస్తున్న ఈ నెపాన్ని వాళ్ళు కడిగేసుకోవాలి అంతే తప్ప కాంగ్రెస్ వాడు పెట్టిండు మమ్మల్ని బదలాన్ని లేపుతుండ్రు డీపీలు, ఇదంతా కూడా ఒక నిరాధారమైనటువంటి చర్చ అన్న నాకు తెలిసి. రైట్, చివరికి ఏం చెప్తారండి? సునీత గారు చెప్తున్నారు, సమయం లేదు ప్లీజ్. ఇప్పుడు రవీందర్ అన్న చెప్పేది ఎట్లా ఉందంటే, మీరు మీ మీద మీరే బురద జల్లుకుంటున్నారు, మీరే కడుక్కోండి, మీ చేతిలోనే నా అధికారాలు ఉన్నాయి, మీ చేతుల్లో పోలీసులు ఉన్నాయని చెప్తున్నారు తప్ప ఇక్కడ మన ప్రభుత్వం మన పార్టీ మీద మచ్చబడుతున్నది. ఇప్పుడు హర్షవర్ధన్ చెప్పిన మన పార్టీ మచ్చబడుతున్నది, అది కడిగేసుకోవాలి, అది మేము చేయలేదు అనేది రావాలి అక్కడి నుంచి. ఇంకోటి సార్, మహిళలు ఈ స్థాయిలో ఉన్న వాళ్ళ మీద కూడా ట్రోలింగ్ చేస్తే సామాన్య మానవుల మీద ఏ విధంగా మీరు రిసీవ్ చేసుకుంటారు, ఏ విధంగా చూస్తున్నారు? మహిళలు అంటే ఇంత చిన్న చూపు ఏంది? మీరు మహిళల్ని కించపరుస్తుంటే, మహిళల్ని ట్రోలింగ్ చేస్తుంటే, మహిళల్ని ఇబ్బంది పెడుతుంటే, ఇక సైబర్ దాంట్లో కానివ్వండి, ఇప్పుడు సోషల్ మీడియాలో కానివ్వండి, మహిళలు ఈ విధంగా మీరు ట్రోలింగ్ చేస్తున్నప్పుడు మీ దగ్గర దాకా వచ్చి చెప్పుకునే అవకాశం మాకు ఎలా ఉంటుంది చెప్పండి? మీరే అలా చేస్తుంటే, మీరు ఆదర్శంగా ఉండాల్సింది పోయి మీరే ఆ పనులు చేస్తుంటే ఎవరికైనా ఎంత బాధగా ఉంటది? మహిళలకు ఏడ రక్షణ ఉన్నది చెప్పండి? ఏం చేస్తామన్నా భయపడి చచ్చిపోతున్నాం. ఈ రోజు ఇవాళ ఒక బట్టలు కొనుక్కుందామంటే షాపుకు పోయి మేము ట్రయల్ రూమ్ లోకి పోదామన్నా కూడా భయపడే పరిస్థితి, ఒక వ్యక్తితో మాట్లాడదామంటే భయపడే పరిస్థితి, ఒక నాయకునితో మాట్లాడదామంటే భయపడే పరిస్థితి. మహిళకి ఈ దౌర్భాగ్యం ఎందుకు పట్టిస్తున్నారు? ఈ విధంగా ఎందుకు మీరు చేయాల్సి వస్తుందో చెప్పండి. మీరు ఎందుకు స్ట్రాంగ్ గా వాడేవాడో మా పార్టీ వాడైతే మేము వాడిని పట్ల గట్టి. కాదండి హరీష్ రావు గారు, నాకు తెలిసి సునీత గారు సునీత గారు ఇప్పుడు ఈ సురేఖ ఇష్యూ సంబంధించి కూడా హరీష్ రావు గారు ఖండించారు, ఇది చాలా తప్పు. నేను ఒకవేళ మీరు అంటున్నారు కదా హరీష్ రావు డీపీ ఖండించారండి, ఎందుకంటే మేము ఇట్లాంటి అసలు ఉపేక్షించామండి అని చెప్పేసి కూడా ఖండించారు. నేనేమంటున్నా, మళ్ళీ ఇలాంటివి జరగకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఓకే అండి. ఆడవాళ్ళ గురించి అని ఫస్ట్ నేను చెప్తున్నాను, ఆడవాళ్ళ గురించి రైట్ అండి, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ అండి సునీతారెడ్డి గారికి, అన్న విధంగా రవీంద్రరావు గారికి, అదేవిధంగా ఇటు హర్షవర్ధన్ రెడ్డి గారికి. చర్చలో పాల్గొనేందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి ఏదైతే హైడ్రా ఉందో, హైడ్రాకి అయితే హై పవర్స్ ఇచ్చారు, మొత్తానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, ఆర్డినెన్స్ పైన గవర్నర్ ఆమోద ముద్ర కూడా వేశారు. ఇక హైడ్రాను ఆపే పరిస్థితి ఎవరికి ఉండదు. ఇక మూసీకి సంబంధించి కూడా మూసీ ప్రక్షాళన ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే
రేపు రాబోయే రోజుల్లో ఫ్యూచర్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుందామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళకు పునరావాసం కూడా కల్పిస్తామని చెప్పేసి కూడా చెప్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుంది, ప్రభుత్వం పైన బదనాం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. దీన్ని వెంటనే తిప్పికొట్టాలని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులకు చెప్తున్నారు. కొండసుర్గి అంశం సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి నేతలు చెప్తున్నారు. మరి దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది కూడా ప్రభుత్వం విచారించి వారిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరప్రణ.